హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో 8th క్లాస్కి సంబంధించిన ఫస్ట్ టాపిక్ జాగ్రఫీలో అయితే చేసాం కదా అండి. అండ్ ఈరోజు వచ్చేసి సెకండ్ టాపిక్ మనకు ఖనిజాలు, శక్తి వనరులు అనే టాపిక్ నుండి మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మెన్షన్ చేశారు. సో వాటిని అయితే నేర్చుకుందాం. చాలా చిన్న వీడియోని స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు చూడండి. డైరెక్ట్ ఇప్పుడు మనకు టెట్ ఆర్ డిఎస్సికి రెండింటికి యూజ్ అవుతుందండి. సో కొత్త సిలబస్ ఏం కాదు, పాత సిలబసే, మనం లాస్ట్ ఇయర్ చదివిన సిలబస్. ఎస్జిటి వాళ్ళకి 8th క్లాస్ కాబట్టి మీకు కూడా యూస్ అవుతుందండి. సో స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ను లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ దీంతో పాటు వ్యవసాయం అనే టాపిక్ కూడా నేర్చుకుందామండి. సో చూడండి, ఇక్కడ ఖనిజాలు, శక్తి వనరులు. ఖనిజాలు, శక్తి వనరులు ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించే పదార్థమే ఖనిజము. ఒక నిర్దిష్ట సమ్మేళనంతో మన సహజంగా అంటే న్యాచురల్గా లభించే పదార్థాలన్నీ కూడా ఖనిజాలండి. ద్రావణీయత, భౌతిక ధర్మాలైన రంగు, సాంద్రత, కాఠిన్య ఆధారంగా వీటిని మనం గుర్తించవచ్చండి. సో రసాయనిక ధర్మాలు ఏంటి? ద్రావణీయత ప్లస్ భౌతిక ధర్మాలైన మనకు రంగు కానీ, సాంద్రత, కాఠిన్యతగా దీని ఆధారంగా మనము వీటిని అయితే గుర్తించవచ్చు. రసాయనాల కూర్పు ఆధారంగా మనకు ఖనిజాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 2 రకాలుగా వర్గీకరించారండి. ఒకటేమో ఫెరస్ అండ్ నాన్ ఫెరస్ ఉన్నాయి కదా. సో లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు. ఈ టాపిక్స్ని మనం చదివితే కొన్ని మనకు బెనిఫిట్స్ ఉన్నాయండి. అండ్ ఏంటంటే 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఈ మూడింటిని కూడా మనం కవర్ చేయవచ్చు, ఈవెన్ ఇంటర్మీడియట్ కూడా. సో చాలా వాల్యుబుల్ క్లాసెస్ ఇవన్నీ కూడా ఇక్కడి నుండి. సో రసాయనాల కూర్పు ఆధారంగా మనం ఖనిజాలను ఎన్ని విధాలుగా వర్గీకరించారంటే 2 రకాలుగా అయితే వర్గీకరించారు. ఒకటి లోహ ఖనిజాలు, 2 అలోహ ఖనిజాలు. ఇనుము, మ్యాంగనీస్, బాక్సైట్ మొదలైనవి లోహ ఖనిజాలు అండి. గుర్తుంచుకోండి, మనకు ప్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇస్తుంటాడు అప్పుడప్పుడు. ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్టుగా అయితే ఎక్కువ అప్లికేషన్ బిట్స్ ఇస్తున్నారండి. డైరెక్ట్ బిట్స్ కాకుండా అప్లికేషన్ బిట్స్ ఇస్తున్నారు. సో అలాంటప్పుడు మనకు లోహ ఖనిజాలు ఏంటి, అలోహ ఖనిజాలు సరికానిది ఇలాంటివన్నీ ఇస్తుంటాం. అక్కడే మనం కన్ఫ్యూజ్ అవుతాము. ఇనుము, మ్యాంగనీస్, బాక్సైట్ మొదలవన్నీ కూడా లోహ ఖనిజాలండి. ఇనుము, మ్యాంగనీసు, బాక్సైట్ ఇవన్నీ కూడా లోహ ఖనిజాలు. సున్నం రాయి, అలాగే మైకా, జిప్సమ్ ఇవన్నీ కూడా అలోహ ఖనిజాలు. ఫెరస్ మినరల్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఇనుము, మ్యాంగనీసు, బాక్సైట్ అండి. సో మనకు మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్లో చూసుకుంటే 2 రకాలుగా అయితే డివైడ్ చేస్తుంటారండి. ఒకటి లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలుగా. మరి ఇనుము, మ్యాంగనీస్, బాక్సైట్ ఇవన్నీ కూడా మెటాలిక్ అండి. సున్నం రాయి, మైకా, జిప్సమ్ ఇవన్నీ కూడా అలోహ ఖనిజాలకి ఉదాహరణ. మరి ఈ ఖనిజాలను వేటి ద్వారా మనకు డ్రిల్లింగ్ చేస్తారంటే, అంటే వేటిని ద్వారా మనకు వెలికి తీస్తారు, బయటికి తీస్తారంటే ఖనిజాలను మైనింగ్ అండ్ డ్రిల్లింగ్ లేదా క్వారింగ్ ద్వారా వెలికి తీస్తారు. ఈ ఖనిజాలు ఉన్నాయి కదా, సో వీటిని వచ్చేసి మైనింగ్ ద్వారా, అలాగే డ్రిల్లింగ్ ద్వారా, క్వారింగ్ 3 పద్ధతుల ద్వారా వెలికి తీస్తారండి. భూమి యొక్క లోపల పొరల నుండి ఖనిజాలను త్రవ్వి వెలికి తీయడాన్ని ఏమో మైనింగ్ అంటారు. సో భూమి ఉంటుంది, సో భూమి యొక్క లోపలి పొరల నుండి ఖనిజాలను తవ్వి బయటికి తీయడాన్ని మైనింగ్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. మళ్ళీ మైనింగ్లో 2 రకాలు అయితే ఉంటాయండి. మైనింగ్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఓపెన్ కాస్ట్, 2 షాఫ్ట్ మైనింగ్. ఫస్ట్ వన్ వచ్చేసి ఓపెన్ కాస్ట్ మైనింగ్ అనేసి, షాఫ్ట్ మైనింగ్ అని 2 రకాల మైనింగ్స్ అయితే ఉంటాయి. బోరు బావుల ద్వారా సహజ వాయువు, ముడి చమురు వెలికి తీయడాన్ని డ్రిల్లింగ్ అంటారు. సో మనకు ఫస్ట్ పద్ధతి అయిపోయింది. అంటే మైనింగ్ ద్వారా వచ్చేసి మనకు ఈ ఖనిజాలు అనేవి త్రవ్వి తీస్తారు. అందులో మళ్ళీ మనకు 2 టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ బోరు బావుల ద్వారా సహజ వాయువు, న్యాచురల్ గ్యాస్, అలాగే ముడి చమురు వెలికి తీయడాన్ని డ్రిల్లింగ్ అంటారు. ఉపరితలానికి దగ్గరలోని ఖనిజాలను సులభంగా త్రవ్వి తీసే ప్రక్రియనే క్వారింగ్ అంటారు. సో మనకు కింద ఉపరితలానికి దగ్గరలో ఖనిజాలు ఉంటాయి కదా. సో ఆ ఖనిజాలను ఈజీగా తీయడాన్నే, త్రవ్వి తీయడాన్నే ఆ ప్రక్రియను ఏమంటారంటే క్వారింగ్ అంటారండి. క్వారింగ్ అంటారు. నెక్స్ట్ ఇంధన ఖనిజాలైన సహజ వాయువు, ముడి చమురు మొదలైనవన్నీ కూడా అవక్షేప శిలల్లో దొరుకుతాయి. ఇంధన ఖనిజాలైన ఈ న్యాచురల్ గాలిగా, మనకు న్యాచురల్గా ఉండే వాయువు కానీ, ముడి చమురు ఇవన్నీ కూడా మనకు దేనిలో దొరుకుతాయంటే అవక్షేప శిలల్లో అయితే దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ దేశాలు కూడా అడుగుతారు. చిలీ, పెరు దేశాలు రాగి ఉత్పత్తిలో అగ్రగామి దేశాలండి. అంటే ఈ చిలీ అండ్ పెరు దేశాలు అనేవి రాగి ఉత్పత్తిలో అగ్రగామి దేశాలండి.
నెక్స్ట్ తగరాన్ని వచ్చేసి బ్రెజిల్, బొలీవియా దేశాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. తగరాన్ని బ్రెజిల్ అండ్ బొలీవియా దేశాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. ఆస్ట్రేలియా చూసుకుంటే ప్రపంచంలోనే బాక్సైట్ను ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. సో బాక్సైట్ను అత్యధికంగా ఏ దేశం ఉత్పత్తి చేస్తుందండి? ఇక్కడ మనకు ఆస్ట్రేలియా అండి. సో ఆస్ట్రేలియా అనేది మనకి ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. బంగారంలో అధిక భాగాన్ని దక్షిణాఫ్రికా అంటే మన సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, జైర్ దేశాలు ఉత్పత్తి చేస్తాయి. బంగారంలో అధిక భాగాన్ని ఏ ఏ దేశాలు ఉత్పత్తి చేస్తాయి? ఇక్కడ సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, జైర్ దేశాలు, ఈ 3 దేశాలు కూడా అధిక భాగంలో ఉత్పత్తి చేస్తాయి బంగారాన్ని. అలాగే పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతాలైన కల్గుర్లి, కుల్బార్గిలలో ఈ బంగారు నిల్వలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇంత డెప్త్గా ఏమి ఇవ్వడు, బట్ ఒకసారి గుర్తుంచుకోండి. తూర్పు అంటార్కిటికాలోనే వచ్చేసి ప్రిన్స్ చార్లెస్ పర్వతాల సమీపంలో ఇనుము నిల్వలు ఉన్నాయనేసి అంచనా వేశారండి. అలాగే కంప్యూటర్ పరిశ్రమలో ఉపయోగించి మనకు సిలికాన్, క్వార్జ్ శిలల్లో లభిస్తాయి. సిలికాన్, క్వార్జ్ అనేవి శిలల్లో లభిస్తాయి. బాక్సైట్ నుండి ఏ దాన్ని వెలికి తీస్తారా అంటే అల్యూమినియంని తీస్తారండి. సో బాక్సైట్ నుండి అల్యూమినియం వెలికి తీస్తారు. ఇక్కడితో మనకు 3rd టాపిక్ అనేది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ 4th టాపిక్ వ్యవసాయం గురించి అయితే చూద్దాం. ఇప్పుడు ఇది మనకు 8th క్లాస్లో 4th టాపిక్ అండి, వ్యవసాయం అనే టాపిక్. వ్యవసాయం అనే టాపిక్లో ఫస్ట్ మనకు కల్చర్స్ చూసుకోవాలి. అగ్రికల్చర్ ఏంటి, సెరికల్చర్ ఏంటి, పిసికల్చర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకు ఇక ఈ అగ్రికల్చర్స్ దాని గురించి అయితే అడుగుతారండి. ఎక్కడో చోట మనకు బిట్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అగ్రికల్చర్ అంటే మనకు వ్యవసాయం, యాజ్ యూజువల్గా అందరికీ తెలుసు అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అని. సెరికల్చర్ అడుగుతుంటారు అప్పుడప్పుడు. సెరికల్చర్ అంటే పట్టుపురుగుల పెంపకము. సెరికల్చర్ పట్టుపురుగుల పెంపకము. పిసికల్చర్ అంటే చేపల పెంపకం అండి. పిసికల్చర్ అంటే చేపల పెంపకము. విటికల్చర్ ద్రాక్ష తోటల పెంపకము. హార్టికల్చర్ పండ్ల తోటల పెంపకము. వర్మికల్చర్ వానపాముల పెంపకం. సెరికల్చర్ అంటే పట్టుపురుగులు, పిసి చేపలు, విటి ద్రాక్ష తోటల పెంపకము, హార్టికల్చర్ పండ్ల తోటలు, వర్మికల్చర్ వానపాముల పెంపకం. సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వ్యవసాయాన్ని మనం 2 రకాలుగా వర్గీకరించవచ్చు అండి. వ్యవసాయాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే 2 రకాలుగా అయితే వర్గీకరించవచ్చు. అందులో మనకు ఉపయోగపడేది జీవనాధార వ్యవసాయం ఒకటి, నెక్స్ట్ కమర్షియల్ క్రాప్స్ అండి, వాణిజ్య వ్యవసాయం. జీవనాధార వ్యవసాయము, వాణిజ్య వ్యవసాయం, ఇలా వ్యవసాయాన్ని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. జీవనాధార వ్యవసాయాన్ని ఏమో కేంద్రీకృత జీవనోపాధి, జీవనాధారిత వ్యవసాయం అంటారు. 2 రకాలుగా పిలవచ్చు. జీవనాధార వ్యవసాయాన్ని కేంద్రీకృత జీవనోపాధి, జీవనాధారిత వ్యవసాయం అంటారు. అలాగే పనిముట్లు ఉపయోగించి చిన్న చిన్న భూ కమాతాన్ని సాగు చేసే విధానాన్ని కేంద్రీకృత జీవనాధార వ్యవసాయము అంటారు. అంటే ఈ జీవనాధార వ్యవసాయాన్ని పనిముట్లు ఉపయోగిస్తారు. సో చిన్న చిన్న భూ కమాతాలను సాగు చేసే విధానాన్ని ఏమో కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం అంటారు. అలాగే ఆసియాలోని ఋతుపవన అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో సాంద్ర జీవనాధార వ్యవసాయం అనేది అమలులో ఉంది. ఎక్కడ? ఆసియాలో అండి. సో ఆసియాలోని మనకి ఏదైనా ఋతుపవనాలు ఉంటాయి కదా, సో ఋతుపవనాల్లో అధిక జనసాంద్రత, ఎక్కువ మంది జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో ఈ సాంద్రత జీవనాధార వ్యవసాయం అనేది అమలులోకి ఉంది. మరి ఆదిమ జీవనాధార వ్యవసాయంలో పోడు వ్యవసాయము, సంచార పశువుల పెంపకం కూడా భాగమే అండి. ఆదిమ జీవనాధార వ్యవసాయంలో పోడు వ్యవసాయం వెరీ ఇంపార్టెంట్, ఇది పోడు. అలాగే సంచార పశువుల పెంపకం అనేది కూడా భాగము. విస్థాపన వ్యవసాయాన్ని ఈశాన్య భారతదేశంలో జుమ్మాంగు జూమ్ అంటారు. రిపీటెడ్ బిట్ ఇది మనకి. మెక్సికోలో మిల్ఫా అని, బ్రెజిల్లో రోకా అనేసి అంటారు. లాస్ట్ టెట్లో అడిగారు, మనకు డిఎస్లో కూడా అడిగారు. విస్థాపన వ్యవసాయాన్ని ఈశాన్య భారతదేశంలో వచ్చేసి జూమ్ లేదా జుమాంగ్ అంటారు. అలాగే మెక్సికోలో చూసుకుంటే మిల్ఫా, మిల్ఫా అంటారు. బ్రెజిల్లో చూసుకుంటే రోకా అంటారు. వరి అనేది ప్రపంచంలో ప్రధాన ఆహార పంటగా ఉంటుంది. వరి ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉండేది మనకు చైనా అండి. బ్లైండ్గా ఇండియా పెట్టద్దు. వరి ఉత్పత్తిలో చైనా అనేది అగ్రగామి దేశము. భారతదేశంలో గోధుమను ఏ కాలంలో పండిస్తారని బిట్ అడిగినప్పుడు శీతాకాలంలో పండిస్తారని గుర్తుంచుకోండి.
భారతదేశంలో ఈ గోధుమలు ఉంటాయి కదా, సో గోధుమలు ఎప్పుడు కూడా చలికాలం శీతాకాలంలో పండిస్తారు. నెక్స్ట్ వన్ చూడండి, చిరుధాన్యాలను ముతక ధాన్యాలు అంటారు. చిరుధాన్యాలని అప్పుడప్పుడు డైరెక్ట్ బిట్ అడుగుతారండి. సో చిరుధాన్యాలనే ముతక ధాన్యాలు అంటారు. జనపనారను బంగారు పీచు అంటారు. జనపనారనే గోల్డెన్ ఫైబర్ అంటారు. గోల్డెన్ ఫైబర్నే బంగారు పీచు అంటారు. అంటే దేనిని? జనపనారను. భారతదేశం అండ్ బంగ్లాదేశ్లో జనపనార ఉత్పత్తిలో అగ్రగామి దేశాలు. డిఎస్లో అడిగిన బిట్ ఇది. మన ఇండియా కానీ బంగ్లాదేశ్ కానీ జనపనారను మనకు ఉత్పత్తిలో అగ్రగామి దేశాలు. ప్రపంచంలోనే కాఫీని బ్రెజిల్, కొలంబియా తర్వాత భారతదేశం అనేది థర్డ్ ప్లేస్లో ఉంటుంది. ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బ్రెజిల్ అండి, దాని తర్వాత కొలంబియా, నెక్స్ట్ మన ఇండియా కాఫీ ఉత్పత్తిలో. వ్యవసాయ అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ఆహార భద్రతను పెంచడము. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. వ్యవసాయ అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? ఇక్కడ ఆహార భద్రతను పెంచడం. సో ఇదండి 8th క్లాస్లో థర్డ్ లెసన్ అండ్ అలాగే 4th లెసన్ అనేది మనం కంప్లీట్ చేసాము. ఐ హోప్ మీకు వీడియోలో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే టైం కన్నా ఉంటే అప్ టు డిఎస్సి వరకు మీకు క్లాసెస్ అనేవి చేయడానికైతే ట్రై చేస్తాను. బట్ ఇలా కాదు, డైరెక్ట్ టెక్స్ట్ బుక్ అనేది చూపిస్తూ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో వాచ్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి.